ఈ దేశంలో ఉగ్రవాద రాజ్యాంగం ఏదైతే ఏర్పాటు చేయబడిందో అది టెర్రరిస్టుల అరాచక వ్యూహాలకు అనుకూలంగా నిర్మించబడిన ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగంలో ఇక్కడ మన ఎదురుగా కనపడుతున్న మొత్తం భూములంతా ఒకప్పుడు మొత్తం అంటే వనాలుగా నిర్మించబడ్డ దానిలో ఒకటి కల్వే వనం, అంటే కల్వే చెట్లకు సంబంధించిన వనాలు ఉండేవి. అంటే దాంతోపాటు అనేక రకాల చెట్లు జాతులు ఉండేటివి. వాటి మధ్యలో ఏ విధంగా గడ్డి ఉందో వాటికి పశువుల మేత కానీ, అంటే ఇవే కాకుండా అడవి జీవులు, అన్ని జీవులు 30 సంవత్సరాల కిందట ఇక్కడ ఉండేటివి. ఆ తర్వాత ఇప్పుడు ఒకటి కూడా కనిపించకుండా చివరికి పశువులు కూడా అవి కూడా ఏదైతే ఉన్నా అవి కూడా లేవు. ఇప్పుడు చివరికి ఉపాధి హామీ పథకం పెట్టి ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ఉగ్రవాదుల మూకుమ్మడి దాడి ఏదైతే ఉందో ఇప్పుడు ఏ విధంగా ఇలా మొత్తం తవ్వించి నాశనం చేయడం మనం కలరా చూడవచ్చు. ఈ ఉపాధి హామీ పథకం ఎందుకు పెట్టారంటే ఇలాగా ఇక్కడుండే స్థానిక మనుషులతో, అంటే ఏదైతే పూర్వము నేలను మట్టిని పవిత్రంగా చూసే వాళ్ళతోటే ఉపాధి హామీ పథకం పెట్టేసి మొత్తం భూమిని తవ్వి నాశనం చేసే విధంగా వాళ్ళను మానసికంగా తయారు చేసి తర్వాత జేసీబీలు పెట్టి ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ జేసీబీలతో తవ్వి, అంటే పలుగు రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళ కోసమని, అంటే ఈ విధంగా గ్రానైట్ రాయి కోసం కావచ్చు, బంగారు గనుల కోసం కావచ్చు, బొగ్గు కోసం కావచ్చు, ఈ విధంగా మనుషులను మానసికంగా తమ రాక్షస కోరికలను తీర్చుకునే ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో స్థానికంగా ఉండే వాళ్ళను ఆటంకం కలిగించకుండా, అడ్డం రాకుండా వాళ్ళను కూడా ఆ రాక్షస కార్యంలో భాగస్వాములుగా ఉండేందుకు ఈ విధంగా ఉపాధి హామీ పథకం పెట్టి ఇక్కడుండే స్థానికంగా ఉండే ఏదైతే స్వాతంత్రం రాకముందు వృక్ష శాస్త్రాన్ని ఏ విధంగా భూమి మీద సమతుల్యంగా శాస్త్రబద్ధంగా నిర్మించబడిన ఆ చెట్లను పూర్తిగా అంతమొందించే విధంగా ప్రభుత్వాలు వ్యూహాలు ఆ విధంగా ఉన్నవని ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. ఒక పక్క విలువైన భూముల మీద ఏదైతే మందపాటి మట్టి పొరను కలిగినటువంటి ఏదైతే అమరావతి అని పేరు చెప్పి రాజధాని కడుతున్నారో అక్కడ మందపాటి మట్టి పొర ఉంటుంది. ఇక్కడైతే బెత్తెడు, 1 అంగుళము, జానడు, అంటే 10 అంగుళాలు, 15 అంగుళాలు అటువంటి మట్టి పొరలో వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది. ఒక పక్క విలువైన మందపాటి మట్టి పొర కలిగిన ఆ భూములన్నింటినీ నాశనం చేస్తూ కాంక్రీట్తో అలుకుతూ ఇక్కడ ఏదైతే వన్యప్రాణుల జీవించడానికి సంబంధించిన ఏదైతే స్థావరాలు ఉన్నాయో వాటినన్నింటినీ ఈ విధంగా ప్రభుత్వాలు నాశనం పొందిస్తూ వీటిని వ్యవసాయ భూములుగా మారుస్తూ, అంటే మట్టి పొర కూడా లేనటువంటి ఇటువంటి భూములను వ్యవసాయ భూములుగా మారుస్తూ ఒక పక్క ఖనిజ సంపదను దోచుకుని పోతూ దుర్వినియోగం చేస్తూ ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ఉగ్ర చర్యలను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖండిస్తారని తెలియజెప్తున్నాను. ఈ విధంగా ప్రతి సంవత్సరం కాల్చడంతో ఏదైతే కలివే చెట్లు ఉన్నాయో ఈ విధంగా కాలిపోయి చిన్నగా ఇప్పుడు సగం చెట్టు కాలిపోయింది. అది అట్లా అవస్థలో ఉంది. మళ్ళీ కింది నుంచి ఎగురు పెట్టుకొని వస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం తగలబెట్టి ఇట్లా చిన్నగా మనుషులను మానసికంగా ఈ రాక్షసులుగా తయారు చేసి రెవెన్యూ శాఖ ఏదైతే ఉందో భూములన్నింటినీ ఇష్టం వచ్చినట్టు కబ్జా చేయడానికి లంచాలు తీసుకొని లక్షలాది ఎకరాల భూములను ఒక పక్క కాంక్రీట్ తలుకుతూ అంటే ఆహారాన్ని మనుషులకు ఆహారం భూములను వ్యవసాయ భూములను కాంక్రీట్గా అలకడంతో ఆ తగ్గిన భూములను ప్రాణులకు కేటాయించబడినటువంటి వృక్ష శాస్త్రానికి అడవులకు కేటాయించబడినటువంటి ఆ భూములను కబ్జా చేసే విధంగా వ్యవసాయ భూములుగా మార్చే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ఉగ్రకుట్రలు ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. అంటే వ్యవసాయ భూములను కాంక్రీట్గా మార్చడం, అడవులను వ్యవసాయ భూములుగా మార్చడం, తర్వాత ఏదైతే విలువైన ఖనిజ సంపద ఉందో దోచుకుపోవడం, ఆ దోచుకోవడానికి ఉపాధి హామీ పథకం అనే దుష్ట పథకాన్ని పెట్టి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ఉగ్రకుట్రలు మనము బహిర్గతంగా ప్రపంచం ముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా ప్రతి ఒక్కరు మేలుకొని ఈ కేంద్ర రాష్ట్ర ఉగ్రవాద ప్రభుత్వ కుట్రలను భగ్నం చేస్తారని, తర్వాత ప్రతి చోట అంటే ఇష్టం వచ్చినట్టు, అంటే బోరు 70 సంవత్సరాల కింద అసలు బోర్లు లేవు. ఇప్పుడు ఏం సాధించారో మనకు తెలియదు, కానీ ఇల్లు
కడతారు. ఇండ్లు కట్టిన కాడల్లో ఒక బోర్ వేస్తారు. అంటే 10 అడుగులకు 20 అడుగులకు ఒక బోరు. ఆ తర్వాత ఆ ఇల్లు 2 ముక్కలు అయితే మళ్ళీ ఆ ఇంట్లో ఒక బోరు, ఈ ఇంట్లో ఒక బోరు. ఈ విధంగా బుద్ధి పుట్టినట్టు ఇల్లు వేయడానికి, బోర్లు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు, ఈ విధంగా పలుగురాలను ఖనిజ సంపదను దోచుకుపోవడానికి ఈ ప్రభుత్వాలు ఈ కుట్ర చేయడం జరిగింది. అంటే ఇది ఏంది, ఓంకారాలయం. ఎదురుగా ఏదైతే తిప్ప కనపడుతుందో ఓంకారానికి పూర్వం ప్రధాన ఆలయం అనమాట. అటువంటి ఇక్కడ నుంచే వృక్షశాస్త్ర నిర్మాణం జరుగుద్ది. అంటే అటువంటి ఆలయం పైన బ్రిటిష్ వాళ్ళు వచ్చి నాశనం చేయడం జరిగింది. ఇక్కడే మనకు భైరవ కోన కానీ, స్థానికంగా చుట్టుపక్కల భైరవ చలము కానీ, ఇలాగా దేవతలు అంటే మొత్తం అన్ని రకాల దేవతలను ప్రతిష్ఠించిన అది జాడలు కనపడతాయి. వాటిని అక్కడ ఉండి ఏదైతే దేవతలను వాటన్నిటిని ఆత్మలింగాన్ని తరలించుకోవడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈ విధంగా ప్రకృతిని నాశనం చేస్తా మనం గమనించవచ్చు. దానికోసం వీళ్ళు దృష్టి మరల్చడం కోసం అదిగా వాళ్ళ మీద అత్యాచారం, వీళ్ళ మీద అత్యాచారం జరిగిందని బూటకపు కుట్రలు చేస్తున్నారు. మహిళ అంటే ఏదైతే మహిళ, ఆడపిల్ల, ఈ 2 దుష్ట శక్తులు, రావణాసుని భార్య మహిళ, చెల్లెలైనటువంటి శూర్పణఖ, ఇద్దరు చట్టాలు అంటే చట్టాల రూపంలో, శాసన రూపంలో భూమండలాన్ని అంతా ఆక్రమించడం జరుగుతుంది. కానీ సినిమాల్లో మాత్రం రావణాసుడు ఓడినట్టు, అంతమైనట్టు చూపిస్తారు. కానీ సీతారాముల వారు వీళ్ళిద్దరూ అంతమయ్యారు. అంటే మనకి కళ్ళ ఎదుటగా భూమి మీద మనం ఏదైతే కళ్ళ మీద చూస్తున్నామో అది నిజము, వాస్తవము. సినిమాల్లో మాత్రము రావణాసుడు ఓడినట్టు అట్లా చూపించడం జరుగుతుంది. ఆన్ గ్రౌండ్లో మాత్రం సీతారాముల వారు ఎక్కడ లేరు, వాళ్ళ జాడ లేదు, వాళ్ళు అంతమయ్యారు. అంతమయ్యడానికి చిహ్నాలు ఏంటంటే ఇక్కడ భూమి మీద జరుగుతున్న అరాచకాలు, అడవుల అంతమైపోవడం, ఇవన్నీ ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని అడవులను అంతం చేయడం, ఇవన్నీ దుష్టుల పన్నాగం అని మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. ఈ దుష్టుల పన్నాగాన్ని మనం ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని, ఈ రాజ్యాంగాన్ని కూడా కూలదోచే విధంగా ఎన్నికలు ఏదైతే మళ్ళీ ఎన్నికలు జరగడానికి అవకాశం ఉందో గ్రామాల్లో మేలుకొని ఇప్పటికైనా ఈ రెవెన్యూ వ్యవస్థ మీద దానికి ప్రతిఘటిస్తారని, జరుగుతున్న అరాచకాలను ప్రశ్నిస్తారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరే విధంగా కూడా షేర్ చేయండి.